దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, కొద్దికాల సమయంలో మరి చక్కని మాటలు తండ్రి మనకు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనకు మానవులుగా జీవించిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా శ్రమ అనేది కలుగుతుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా తన్ను ఎవరైతే ప్రేమించున్నారో, తన్ను ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా మరి శ్రమల పాలవుతారని, దాని విషయమై మన ధైర్యం వహించాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను జీవించినప్పుడు ఆయన కూడా ఈ లోకంలో మనకంటే అధికమైనటువంటి శ్రమలు పడ్డం జరిగింది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా, శ్రేయోభిలాషుల పరంగా, వాక్యానుసారమైనటువంటి జీవితం వారు జీవిస్తూ ఉన్నప్పుడు, ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మంచి కార్యం చేసినప్పటికి కూడా వ్యతిరేకులు లేవడం ద్వారా ఇలా ప్రతి కోణంలో కూడా ఆయన బాధపడుతూ వచ్చారు. కానీ ఆయన లోకమును జయించి ఉన్నారనే విషయంలో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. దేనికి మహిమ కలుగును గాక. ఇక భూలోకంలో మనకు కూడా ఖచ్చితమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు కలుగుతాయి. కానీ నేను ఏ రీతికైతే జయించి ఉన్నానో మీరు కూడా అదే విధంగా జయించగలుగుతారు అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. అంతేకాక మనకి ఈ సంవత్సరం దేవుడు మంచి వాగ్దానం చేశాడు. మీరు నది దాటి వెలుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. మనం ఏదైతే స్వాధీనపరచుకోవడానికి మనం ముందుకు వెళ్తా ఉన్నామో, ఆశీర్వాదమును కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, ఆయుష్ను కావచ్చు, ఆరోగ్యమును కావచ్చు, ఈ సంవత్సరం ముందు మనం ఏదో గోల్ పెట్టుకున్నామో, ఈ ఆశీర్వాదం సంపాదించుకోవాలి, దీవెనని కొని తెచ్చుకోవాలని, అవన్నీ కూడా స్వాధీనపరచుకున్నట్టు మునుపు మనకు ఈ సంవత్సరంలో భయంకరమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, రోదనకరమైనటువంటి పరిస్థితులు, మరణం గుండా వెళ్తాం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్కలేని పరిస్థితులు కావచ్చు, గెలవలేని పరిస్థితులు కావచ్చు, ఓటమి పాలయ్యే పరిస్థితులు కావచ్చు, మానసికంగా కృంగిపోయేటువంటి స్థితిగతులు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుగానే బోధించాడు. కానీ సంవత్సరాంతం వరకు ఆయనకు దయాకిరీటం, ఆయనకు కృప, కనుదృష్టి ఎల్లప్పుడు మనపై ఉంచుతానని, ఖచ్చితంగా మనకు 7 వాగ్దానాలు కూడా స్వాధీనం చేసుకుంటామని మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు అదే మాట సెలవిస్తా ఉన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను కూడా మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా మనము జయించేటువంటి వారంగా